ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. అథ చేత్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఈనాడు యదహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైవ వ్యవసాయతే ప్రకృతిం స్వాం నియోక్ష్యతి. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైవ వ్యవసాయస్తే ప్రకృతిం స్వాం నియోక్ష్యతి. అహంకారమును నేను చేస్తున్నాను, నేను కర్తను, నా వలనే జరుగుతుంది అనేటటువంటి భావాన్ని ఆశ్రయించి నయోత్స్యే నేను యుద్ధము చేయను ఇది అని యత్మన్యసే ఏదైతే తలంతువో తే ఆ నీ యొక్క ఏష వ్యవసాయం అంటే నిశ్చయము. ఈ నిశ్చయము మృథ్యావృథాయే. యత ఎందుకంటే ప్రకృతి నీ స్వభావమే త్వాం నిన్ను నియోక్ష్యతి యుద్ధము చేయుటకు పురికొల్పును, నియోగించును. ఇంత చెప్పినా కూడా నేను యుద్ధం చేయను అని నిర్ణయించుకున్నావంటే ఏం చెప్పాను నీకు? నువ్వు జ్ఞానానికి ఇంకా ఫిట్గా లేవు. జ్ఞానయోగ్యత ప్రాప్తి సంపాదించుకొని అప్పుడు సన్యాసాన్ని స్వీకరించి సర్వకర్మ పరిత్యాగంతో నైష్కర్మ్య స్థితితో జ్ఞానాన్ని పొందవచ్చు. అంతవరకు నీకు విహితమైనటువంటి కర్మను కర్మయోగంగా, ఈశ్వరార్పణ బుద్ధిగా, ఈశ్వర ప్రసాద బుద్ధిగా, నిష్కామంగా, కర్తృత్వ భావం లేకుండా ఆచరించు. ఇదే నీకు బోధించాను లాస్ట్ 3 శ్లోకాలలో. మళ్ళీ ఇప్పుడు నువ్వు యుద్ధం చేయను అని మొండివాదంతో, పట్టుదలతో, అహంకారంతో కానీ నేను యుద్ధము చేయను అని నిర్ణయించుకున్నావు అనుకో, ఒకవేళ నిర్ణయించుకోవు, ఒకవేళ కానీ అలా నిర్ణయించుకున్నట్లయితే అప్పుడు కూడా ఆ నిర్ణయము నిలబడదు. ఎందుకు? నీ ప్రకృతి, నీ క్షత్ర స్వభావం ఏదైతే ఉన్నదో ఆ క్షత్రియ స్వభావము నిన్ను యుద్ధమునకే పురికొల్పుతుంది. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ స్వభావ అండ్ ద గుణ. వాట్ ఈస్ యువర్ గుణ నౌ? యు ఆర్ ఇన్ ద రాజసిక్ ప్రవృత్తి అండ్ యువర్ స్వభావ క్షత్రియ స్వభావ. ఈ క్షత్రియ స్వభావము, రాజసిక గుణము నిన్ను యుద్ధము చేయించే తీరుతుంది. నీ నిశ్చయము వమ్ము అయిపోతుంది, వృధా అవుతుంది. యుద్ధం చేయను అనేటటువంటి మాటయే వద్దు. చూడండి ఎంత జ్ఞానాన్ని బోధించి మళ్ళా అర్జునుడు గారు యుద్ధం చేయాలి అని కంపెల్ చేస్తున్నారు. అంటే ఏమిటి? మనకు జ్ఞానపరాకాష్ఠ వచ్చే వరకు, జ్ఞాననిష్ట కలిగే వరకు, జ్ఞానయోగంలో నిలబడడానికి సమర్థత వచ్చినంత వరకు, అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందకుండా జ్ఞాననిష్టలో ఉంటానని కూర్చుంటే అది కుదరదు. కాబట్టి నీకు స్వభావమైనటువంటి, నీ గుణమునకు సరిపోయినటువంటి, నీ ప్రకృతి సిద్ధమైనటువంటి కర్మను, విహిత కర్మను, విదిత కర్మను, వేదోక్త కర్మను, ధర్మోక్త కర్మను యథాధర్మం యథాశక్తి చక్కగా ఆచరించుకో. ఆచరిస్తున్నప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, నిష్కామక స్థితి మరచిపోకు.
అంటూ సాధకులందరికీ నేను యుద్ధము చేయను అనే అర్జునుడి డెసిషనే కాదు, మన డెసిషన్స్ కూడా మనం కూడా అనుకుంటాం నేను జ్ఞానాన్ని ఉద్దేశాన్ని అన్ని కర్మలు మానేయచ్చు, ఏ కర్మలు చేయక్కర్లేదు అనే భావనలో ఉంటాం. కానీ జ్ఞానయోగ్యత ప్రాప్తి కలగనిదే కర్మ పరిత్యాగము సమర్థము కాదు, వీలు పడదు. హ్యావింగ్ సెడ్ దట్, వర్ణ ఆశ్రమాలను ఉన్నాయి. ఈ వర్ణం అంటే మళ్ళీ ఎలా వచ్చింది? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. చేసే కర్మలను బట్టి గుణాలను బట్టి వర్ణం. బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణం అని కాదు, అది గుణము. రెండవది స్వభావము, రాజసిక స్వభావము, తామసిక స్వభావము. ఈ స్వభావాల ప్రకారం ఆశ్రమము అంటే నేను ఇప్పుడు గృహస్థుగా ఉంటే గృహస్థ కర్మలు చేయాలి, బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారి కర్మలు చేయాలి, వానప్రస్థుడుగా ఉంటే వానప్రస్థ కర్మలు చేయాలి, సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసి కర్మలు చేయాలి. ఇప్పుడు మనందరం సన్యాసాశ్రమంలో ఉన్నాము, ఇంకా గృహస్థు కర్మలు చేస్తామంటే పనికి రాదు. ఈ వర్ణ ఆశ్రమానికి స్వభావానికి గుణాలకి ఏదైతే విహితమో ఆ కర్మను వేద విహితంగా ధర్మ విహితంగా వేదోక్తంగా నిష్కామంగా ఆచరించు. అలా కాకుండా మొండిగా పట్టుపట్టినా అది నిలబడదు అంటూ చెప్తున్నారు. భాష్యం ఏమంటుందో, యచ్చ ఏదైతే ఏతత్వం అంటున్నావే యుద్ధం చేయనని అహంకారం ఆశ్రిత్య, అహంకారాన్ని గట్టిగా పట్టుకొని నయోత్స్యే అంటే ఇది నయోత్స్యే అంటే యుద్ధం నకరిష్యామి అంటే కర్మయోగాన్ని పాటించను ఇది అని మన్యసే చింతయసి నిశ్చయం కరోషి ఆలోచిస్తావో నిశ్చయం చేసుకుంటావో మిథ్యాయేవ వ్యవసాయ, వ్యవసాయ తత్ నిశ్చయ, ఆ నిశ్చయము మిథ్యాయేవ, అది మిథ్యయే, అది పోసగదు. ఎందుకు? తే తవ నీ యొక్క యస్మాత్ ప్రకృతి ఏ క్షత్రియ స్వభావం అయితే ఉన్నదో త్వాం అది నిన్ను నియోక్ష్యసి ప్రేరేపించగలదు, నియోగించగలదు. So what did you understand? A given person can take a resolve to become jnani and be in jnana nishtha or be a karma yogi in karma nishtha, depending upon his eligibility. If you are eligible, if you have already performed all your karmas as grihastha, వేద విదిత కర్మలన్నీ చేసుకుని చక్కగా ఈ విద్వత్ సన్యాసాన్ని స్వీకరించి ఏంటి ఎందుంటూనే సన్యాసిగా ఉండగలను అనేటటువంటి స్థితికి జ్ఞానయోగ్యత ప్రాప్తికి వస్తే, జ్ఞాననిష్టలో ఉండడానికి రెడీగా ప్రిపేర్ అయిపోయి ఎలిజిబిలిటీ సంపాదించుకుంటే జ్ఞాననిష్టలో నైష్కర్మ్య సిద్ధిలో సర్వకర్మ పరిత్యాగంలో ఉండవచ్చు. కానీ ఇప్పుడు అర్జునుడు లేక మనము సాధారణంగా చాలామంది మధ్యమాధికారులు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, మనము జ్ఞానయోగ్యత ప్రాప్తికి ఇంకా రెడీగా లేము, ఆ ప్రాప్తి పొందలేదు, మనం జ్ఞానయోగ్యతను పొందేటటువంటి అర్హత లేదు. అటువంటప్పుడు జ్ఞానయోగాన్ని పట్టుకుని నిన్న సర్వకర్మలను వదిలేస్తాననేటటువంటి మిథ్యా నిశ్చయం ఏదైతుందో అది నిలబడదు. అప్పుడు నువ్వు కర్మలు చేసే తీరాలి. ఎలా చేయాలి? వర్ణ ఆశ్రమ సంబంధంగా. ఏ వర్ణంలో ఉన్నాను, ఆశ్రమంలో ఉన్నాను, స్వభావం ఏమిటి, నా ప్రకృతి ఏమిటి. ఇప్పుడు వానప్రస్థం కూడా దాటి సన్యాసంకి వచ్చిన వాళ్ళు గృహస్థ కర్మలు నిర్వహించాలనుకోవడం ఇట్ ఈస్ అన్ఫిట్టింగ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి డన్. అండ్ ఇప్పుడు చేయాల్సినటువంటి ఏమిటంటే, ఇక్కడ ఉంటూనే జాగ్రత్తగా ఏదైనా మినిమలిస్టిక్ కర్మలు అంటూ ఉంటే వాటిని కర్మయోగంగా చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటూ నిష్కామంగా చేసుకుంటూ శ్రవణ మనన నిధిధ్యాసనను చేయవలను. శ్రవణం ఎప్పుడైతే చేశామో కొంత విషయం అర్థమవుతుంది, మననం చేసిన తర్వాత ఇది కరెక్ట్ అని నిశ్చయం కుదురుతుంది. ఆ తర్వాత నిధిధ్యాసనలో ఉండడంలో అప్పుడు సర్వకర్మ పరిత్యాగము, నైష్కర్మ్య సిద్ధి, జ్ఞాన నిష్ట కలుగుతాయి. ఇది ఆర్డరు. ఈ ఆర్డర్ని తప్పించి 5వ క్లాస్ చదవకుండా 19వ క్లాస్ చదివిస్తానంటే కుదరదు. ముందు 12వ క్లాసులో ఉత్తీర్ణుడు అవుతే
అప్పుడు 17వ క్లాస్ అయిన ఎంబీబీఎస్, 19వ క్లాస్ అయిన ఎండీని చేసుకుంటాడు. అంతేగాని ఎక్కడున్న వాళ్ళు ఏ పరిస్థితికి సరిపడినట్టు వాళ్ళ ప్రకృతికి, వాళ్ళ స్వభావానికి, వాళ్ళ గుణానికి అక్కడ విహితమైనటువంటి వేద ధర్మ విహితమైన వాటిని కర్మయోగంగా ఆచరించడము మొదటి మార్గం. కర్మయోగం ఫాలోడ్ బై శ్రవణమనన నిధిధ్యాసలు, ఫాలోడ్ బై జ్ఞానయోగ్యత ప్రాప్తి, జ్ఞాననిష్ట, నిష్కర్మ సిద్ధి, సర్వకర్మ పరిత్యాగము, మోక్షం. ఇది ఆర్డర్. ఆర్డర్లో ఎక్కడున్నామో అది చూసుకుని దాని ప్రకారం చేయాలి అంటూ చెప్తున్నారు. ఓకే. యత్ ఏదైతే అహంకారం ఆశ్రిత్య, నేను చేయను చేస్తాను అనేటటువంటిది అహంకారం చెప్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది, అహంకారం ఎగ్జిక్యూట్ చేస్తుంది. నయోత్స్యే, యుద్ధము చేయను అంటే ఐతి అని మన్యసే భావించినట్లయితే, తత్ ఏష అంటే అటువంటి నిశ్చయము, తే వ్యవసాయ నిశ్చయము మిథ్యా ఏవ అస్తి, అది వమ్ము అయిపోతుంది, మిథ్యే అవుతుంది, అది నిజం కాదు. ఎందుకంటే ప్రకృతి నీ యొక్క స్వభావము, నీ గుణము, క్షత్ర స్వభావము, పౌరుషము, వీర్యము అనేటటువంటివి త్వాం నిన్ను నియోక్షయసి నియోగిస్తాయి. యత్ అహంకారం ఆశ్రిత్య, అహంకారాన్ని ఆశ్రయించుకుని కూర్చున్నావు అనుకో, నా యోత్నైతి మన్యసే, నేను యుద్ధం చేయనని భీష్మించుకుని కూర్చున్నావు అనుకో, మిథ్యైష వ్యవసాయిస్తే నీ నిర్ణయం వృధా అవుతుంది, అది పని చేయదు అంటున్నాడు. ఎందుకు పని చేయదు? ప్రకృతి త్వం నియోక్షసి, ప్రకృతి త్వం నియోక్షసి, నీ రాజసిక ప్రవృత్తి నేను ఊరకే ఉండనివ్వదు. వాళ్ళు 2 బాణాలు నీ మీద వేసేసరికల్లా నీ పౌరుషం నిన్ను పురికొల్పి మళ్ళీ యుద్ధంలో దింపుతుంది. ఇక్కడ ప్రకృతి అంటే స్వభావము. అర్జునుని స్వభావం ఏమిటి? రాజసిక ప్రవృత్తి. ఆయన వర్ణం ఏమిటి? క్షాత్రవర్ణం, బై హిస్ కర్మ. అండ్ ఆయన చేయవలసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? యుద్ధం. సో అందువలన ఎప్పుడైనా సరే ప్రకృతి వినియోగించినటువంటి దానికి తల వగ్గవలసి వస్తుంది. అలా అని దానిని దాటాలి అనుకుంటే ముందు దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ చేసుకొని జ్ఞానయోగ్యత ప్రాప్తి పుచ్చుకొని సాత్విక జీవనాన్ని గడపడం అలవాటు చేసుకుంటే, రాజసిక జీవనాన్ని తగ్గించుకొని సాత్వికంలోకి వస్తే అప్పుడు జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. అటు పిమ్మట జ్ఞాననిష్టలో శ్రవణమనన నిత్యాచరణలో, శ్రవణమనగా ఎవరికి వాళ్ళు పుస్తకం తీసి గీత చదివేసుకోవడం కాదు. శ్రవణమనగా సరి అయినటువంటి గురువు దగ్గర ఒక కొంతకాలం కంటిన్యూస్గా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు చేస్తూ ఉండాలి. ఆ తరువాత మననం చేసుకోవాలి. మననం అనేది ఎవరికి వారు చేసుకోవాల్సింది. శ్రవణం అనేది గురువు గారి ద్వారా చేసుకుంటాం. తరువాత నిధిధ్యాసన, ఆ నిధిధ్యాసనయే జ్ఞాననిష్ట, అదే మోక్షం. ఓకే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కల్మషం మౌనంగా ఉండండి పూర్తిగా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మనోః తత్కరిష్యసి అవశ్యోపి సహ
అవశోపి స అవశోపి తత్ స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ తత్కరిష్యసి అవశోపి తత్. అవతారిక యస్మాత్ ఎందువలన అంటే, అంటే నీ మిథ్యా నిశ్చయం, నేను యుద్ధము చేయను అనేటటువంటి నేను జ్ఞానానికి వెళ్తానని అనలేదు, నేను యుద్ధం చేయను అంటున్నాడు. అంటే మోహము వలన వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, నేను చంపేస్తున్నాను, నా చేత చంపబడుతున్నారు అని ప్రియంప్ట్ చేసుకుని జరగబోయేదాన్ని ఇప్పుడే ఆలోచించేసి తానే విజయాన్ని సంపాదించిస్తాను అనేటటువంటి అహంకారంతో మాట్లాడుతున్న మాటలు. వైరాగ్యం వలన నేను జ్ఞానంలోకి వెళతాను, అందువలన కర్మను విసర్జిస్తాను అనే పరిస్థితి కాదు. మోహము వలన, అహంకారము వలన, రాగము వలన, నావారు అనే రాగము వలన చేయనంటున్నాడు. వైరాగ్యం వలన జ్ఞానం వైపు వెళ్ళడం వేరు, వైరాగ్యం లేకుండా మోహంతో కర్మ నుంచి విరమించడం వేరు. ఆ విధంగా విరమించడం కుదరదు అని చెప్తున్నారు. ఎందుకు? స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ తత్కరిష్యసి అవశోపి తత్. కౌంతేయ, ఓ అర్జున, ఓ సాధకుడా, మోహాత్ మోహ ప్రభావము వలన, పంచమీ విభక్తి, మోహం అనేటటువంటిది కమ్మేసింది నీ మీద. ఏమిటా మోహము? నావారు పెరవారు, నా గురువులు, నా తాతగారు, వీళ్ళందరూ చచ్చిపోతారు, నేను చంపేస్తాను, వాళ్ళు నా చేతిలో మరణిస్తారు. ఇది మోహం కాదండి. ఒకడిని మనం చంపేవాళ్ళమా, కలిసేవాళ్ళమా, చంపబడే వాళ్ళ అవతల వాళ్ళు కాదు కదా. అందులో ఈయన చేతిలో ఆ వాళ్ళు చనిపోతారని ఎలా అనుకుంటాడు? వాని చేతిలోనే భీష్ముని అస్త్రాలన్నా ఈయన మరణించవచ్చు కదా. ఇదంతా మోహం అండి. మోహ ప్రభావము వలన మోహాత్ ఏ యుద్ధ కర్మను కర్తం, తుమున్ ప్రత్యయము చేయుటకు నా ఇచ్ఛసి, నీవు ఇష్టపడకున్నావు ఓ అర్జున. మోహ ప్రభావము వలన, మోహం అంటే అజ్ఞానము, అజ్ఞానం అంటే తమస్సు, రాజసిక ప్రవృత్తిని వదిలి తమస్సులోకి వెళ్ళిపోయి నావారు పెరవారు అనేటటువంటి బంధాన్ని కల్పించుకొని ఆ మోహ ప్రభావం వలన నేను యుద్ధము చేయుటకు, యుద్ధకర్మను చేయడానికి నా ఇచ్చేసి ఇష్టపడకున్నావో తదపి, ఆ యుద్ధమును కూడా స్వేన స్వభావజేన, క్షత్రియ స్వభావమునకు తగిన కర్మణ, కర్మ సంస్కారములచే నిబద్ధ, బంధించబడిన వాడవై, అవశ, వశము లేని వాడవై, అవశుడవై, కరిష్యసి, చేసే తీరుతావు. మోహము వలన నేను యుద్ధము చేయను అని నీవు భీష్మించుకున్నా, నీ స్వభావమైనటువంటి క్షాత్రధర్మము, వీర్యము, పౌరుషము, సిచ్యువేషను నిన్ను మళ్ళీ యుద్ధం చేయించే తీరుతుంది. ముందు చెప్పినటువంటి శ్లోకాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏమిటి? ఎవరైతే కర్మయోగాన్ని దాటి కర్మలను త్యజించి నైష్కర్మ్య సిద్ధి లేక జ్ఞాననిష్టలో ఉండాలి అంటే దానికి తగినంత శాస్త్ర బలం ఉండాలి, గురూపదేశ బలం ఉండాలి, శ్రవణ మననములు చేసి ఉండాలి, నిధిధ్యాసన చేయడానికి తయారుగా ఉండాలి. ఆ తయారీ లేకుండా ప్రిమేచ్యూర్గా నేను కర్మలను వదిలేస్తాను అనే తామసిక ప్రవృత్తి వల్ల, మోహము వలన కర్మల నుంచి పారిపోతే, ఇఫ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ఆర్డైన్డ్ డ్యూటీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్కేప్, బికాస్ యువర్ వెరీ క్వాలిటీ, స్వభావ, ప్రకృతి, గుణ విల్ ఫోర్స్ యూ టు డూ అకార్డింగ్ టు యువర్ స్వభావ. చేత మోహాన్ని వదిలి నీకు స్వభావమైనటువంటి క్షత్రతత్వాన్ని, నీ ప్రకృతి ధర్మమైన, ప్రకృతి అంటే స్వభావము, గుణమును పాటించి ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా నీవు చేయవలసిన యుద్ధమును చేయుము. చేసేటప్పుడు నేను చేస్తున్నాను, నేను చంపేస్తున్నాను,
అనే భావాన్ని కానీ, వాళ్ళు నా చేత చంపబడుతున్నారు అనేటటువంటి భోక్తృత్వ భావాన్ని కానీ, ఫలాన్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా నిష్కామంగా ఈశ్వరుడు నన్ను నియోగించాడు. ఈ దీని వలన ఏ ఫలితం వచ్చినా ఈశ్వరునిదే. దివాజేయు, మేము గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో అని ముందు అన్నాడు కదా. వాళ్ళు గెలిస్తే ఈశ్వర ప్రాప్తి ఇచ్చిన ఫలం అలా ఉంది, మేము గెలిస్తే కూడా ఈశ్వరుడు ఇచ్చిన ఫలం అలా ఉన్నది అని ఈశ్వర అర్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో నిష్కామంగా నీకు ఇప్పుడు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణం చేయవయ్యా. ఒకవేళ నీవు మోహంతో ఇంకా అహంకారంతో అని ముందు ముందు దాంట్లో ఉన్నారు రాజసికం. అది మోహంతో అంటే తామసికం. ఈ రాజసిక తామసిక ప్రవృత్తులు నేను ఓవర్పవర్ చేసి నేను యుద్ధం చేయను నిశ్చయించుకున్నా, అది పోసగదు. ఎందుకు? నీ క్షత్రియ స్వభావము, నీ వీర్యము, నీ యొక్క ప్రావెస్, నీ నైపుణ్యము నిన్ను ముందుకి తోసే తీరుతుంది. మీరు చూడండి, ఎవరైనా ఏదైనా పని చేస్తూ ఉంటారు, మనం కల్పించుకోకుండా ఉండి వాళ్ళ చేత చేపిద్దామని చూస్తూ ఉంటాం దూరం నుంచి. నాకెందుకులే వాళ్ళు చేసుకుంటారని వాళ్ళు తప్పు చేసిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదం జరుగుతుందని తెలుస్తుంది. మీకు నైపుణ్యం ఉంది, వెంటనే మీరు ఆ పనిని వాళ్ళ చేత ఆపేది మీ చేతిలోకి తీసుకుని దాన్నేమో కంప్లీట్ చేస్తారు. ఇందుకు స్వభావము అక్కడ ఉన్నటువంటి ఇదే మనను ఆటోమేటిక్గా నియోగించి తీరుతుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ తత్కరిష్యసి అవశోపి సహ. భాష్యం అంటున్నారు, స్వభావజేన శౌర్య ఆదిన, క్షత్ర స్వభావము నుండి పుట్టిన శౌర్యము, తేజస్సు, వీర్యము, గాంభీర్యము, ప్రావీణ్యత మొదలైనవి ఆదిన అనడంలో ఇది వరలో చెప్పారు. యథోక్తేన 18:43లో చెప్పారు. కౌంతేయ నిబద్ధో నిశ్చయేన బద్ధ నిబద్ధ. ఓ కుంతిపుత్రుడా, నీవు అట్టి స్వకర్మచే నిశ్చయముగా నిబద్ధుడవు, బంధించబడదవు. స్వేన అంటే నీ యొక్క ఆత్మీయేన, ఆత్మీయేన అంటే నీ యొక్క కర్మణ, కర్మ చేత నిబద్ధ బంధింపబడిన వాడవు. కర్తం నా ఇచ్చసి యత్, నేను అవివేకము వలన చేయగోరుట లేదో. కర్తం నా ఇచ్చసి యత్ కర్మ మోహాత్ అంటే అవివేకత, అంటే అజ్ఞానము వలన, నా కరిష్యసి అంటే అవివేకము వలన నేను చేయను అని నిర్ణయించుకుంటే, అవశ నీ వశము లేకుండానే అవశుడవై పరతంత్రుడవై స్వతంత్రంగా నీవు నిలబడలేక కరిష్యసి అపి చేసే తీరుతావు. పరవశ, అవశ అంటే పరవశ, పరతంత్రుడవై. దేనికి పరతంత్రుడు? గుణమునకు, స్వభావమునకు, సిచ్యువేషన్కు పరతంత్రుడవై ఏవ తత్కర్మ కరిష్యసి, ఆ కర్మను చేసే తీరుతావు. ఇది భాష్యం. సింపుల్ శ్లోకాలు. మీనింగ్ ఏమిటి? ప్రపంచంలో మనం ఉన్నాము. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏ వర్ణంలో ఉన్నాము. అంటే పుట్టుక జాతిని బట్టి కాదు, ఏ వర్ణంలో ఉన్నాను. ఇంటెలిజెన్షియాలో ఉన్నాను, మసిల్ పవర్ దీంట్లో పవర్లో ఉన్నాను, లేకపోతే ట్రేడ్ అండ్ కామర్స్కి చెందినవాడిన, సపోర్టింగ్ రోల్ ప్లే చేసేవాడిన, మనం అది చూసుకోవాలి. దెన్ రెండోది ఏమిటి? ఆశ్రమం. నేను ఇప్పుడు గృహస్థుడనా, బ్రహ్మచారిన, వానప్రస్థుడన, సన్యాసాశ్రమంలో. గృహస్థాశ్రమంలో లేకుండా 30, 40, 50లో ఉండేటట్టు 60, 70లో కూడా నేను గృహస్థుడను అని గృహస్థుని కార్యాలు చేయమంటే మొదలెడితే ఏమవుతుంది? కుక్క గాడిద కథ వస్తుంది. అది చేత ఇప్పుడు మీరు గృహస్థుడు కారు, ఎవ్వరూ కూడాను. గృహంలో ఉన్నంత మాత్రాన గృహస్థుడు కాదు. గృహస్థ ధర్మాలను ముగించి వానప్రస్థం కూడా దాటి సన్యాసంలోకి వచ్చినవారు. ఆ విషయము గ్రహించక ఇంకా అనేకమైన గృహస్థ కార్యక్రమాలలో చుచ్చుకొని పోతున్నారు. దాని వలన కుక్క గాడిద కథ నిజమవుతుంది. వర్ణ ఆశ్రమ
ధర్మాల ప్రకారంగా విద్యుక్తమైనటువంటి వేద విదితమైనటువంటి ధర్మ విదితమైనటువంటి ఆ ఆశ్రమానికి ఆ వర్ణానికి ఆ స్థితికి ఒక ఆయన ఉంటాడు, రిక్షా రాక్కుంటూ ఉంటాడు పాపం. ఆయన గారికి జ్ఞాననిష్టలో కూర్చోడానికి వీలు పడుతుందా? ఆయన స్వభావమైనటువంటి ఆ రిక్షా పుల్లింగాన్ని చేసి 4 పైసలు సంపాదించి కుటుంబాన్ని పోషించకపోతే నేను జ్ఞాననిష్టలో ఉంటాను, సర్వకర్మ పరిత్యాగం చేసి కూర్చుంటాను, మోక్షాన్ని పొందుతాను అనేది వీలు పడదు. ఎందుకు? ఆ సిచ్యువేషను, ఆ ఆ గుణము, ఆ స్వభావము అతనిని కంపెల్ చేసే తీరుతుంది. మాస్లోస్ పిరమిడ్ ఆఫ్ హైరార్కీ టైప్ చేసి చూడండి, ఆల్ ఆఫ్ విల్యూను. ఎవరికి సెల్ఫ్ యాక్సిజేషన్ మోక్షము, అన్నీ మిగతావన్నీ సమసిన వాళ్లకు, అవన్నీ అణిగిన వాళ్లకు, ఉపశమించిన వాళ్లకు. అంతేగాని బేస్లో ఉన్నటువంటి బేసిక్ నీడ్సే ఫుల్ఫిల్గా లేని వాళ్లకు సెల్ఫ్ యాక్సిజేషన్ ఆర్ మోక్షం అనేది ఫిట్టింగ్ కాదు, సరిపడదు అంటూ మాస్లో అనే ఆయన ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి దానినే మోడర్న్గా రాసి పెట్టారు. మాస్లోస్ పిరమిడ్ ఆఫ్ హైరార్కీ. లుక్ ఎట్ దట్, యూ విల్ నో. 2 శ్లోకాలు మళ్ళీ చదువుతాను. యదహంకారమాశ్రిత్య నయోత్స్యయితి మన్యసే మిథ్యైవ వ్యవసాయః తే ప్రకృతి త్వాం ప్రకృతి త్వాం నియోక్ష్యసి స్వభావజేన కౌంతేయ నిబద్ధే నిబద్ధః స్వేన కర్మణి కర్తుం నెచ్ఛసి యన్మోహాత్ తత్కరిష్యసి అవశోపి తత్. రాబోయే ఇక్కడితో జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి కలిగిన వారి నైష్కర్మ్య సిద్ధి అనేటటువంటి సర్వకర్మ పరిత్యాగాన్ని, దానిని దాటి భక్తితో కూడినటువంటి కర్మయోగాన్ని మరొక్కసారి ఆయన పునరుద్ఘాటించి ఇంకొక యాంగిల్లోకి వెళ్తున్నారు. ఈశ్వర సర్వభూతానం అన్న దగ్గర నుంచి, ఇక్కడి నుంచి 61, 62 రేపు చూస్తాం, 63, 64, ఆ తరువాత 65 ఎక్స్క్లూజివ్గా ఒక రోజు చూస్తాం, 66 2-3 రోజులు చూస్తాం, ఆ తర్వాత గీత ముగుస్తుంది నెమ్మదిగా. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గీతలో ఒక శాస్త్ర ఉపసంహార భాష్యము అంటూ గీతాశాస్త్రానికి అంతటికీ ఒక సమ్మరీ భాష్యాన్ని మహానుభావులు వ్రాసి పెట్టారు. శాస్త్రోపసంహార భాష్యం అది నిధిధ్యాసనంగా కాకుండా ఒక 10-15 క్లాసులుగా జాగ్రత్తగా శాస్త్ర ఉపసంహార భాష్యాన్ని చదువుకుంటాం. దానికి ముందుగా ఏం చదువుకోవాలి? గీత మొదలు పెట్టడానికి ఉపక్రమ భాష్యం రాశారు, అది విస్తృతంగా ఉంది. అంటే గీతని చదివిన తరువాత, అంతా అర్థం చేసుకున్న తర్వాత ఆ ఉపక్రమ భాష్యము ఉపసంహార భాష్యము చదివితే ఈ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది. ఈ 2 స్పెషల్ క్లాసులుగా మనం చేసుకుంటాం. ఉపక్రమ భాష్యము, ఉపసంహార భాష్యము. అవి గీతలో డైరెక్ట్గా శ్లోకంలో ఉన్న విషయాలు కావు. మొత్తం పుస్తకానికి, మొత్తం గ్రంథానికి, గీతాశాస్త్రానికి ఒక అనాలిసిస్ లాంటివి. ఈ 2 పట్టుకోగలిగితే, ఇది ఎప్పుడు చేయాలి? గీత అంతా చదివిన తర్వాత చేస్తేనే కరెక్ట్గా అర్థమవుతుంది. అహమస్మి 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 సోహం 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 అహమస్మి 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 సోహం సోహం
సోహం సోహం శివోహం 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 స్వస్తి.